వ్యవసాయం మొదలు భారత రక్షణ వ్యవస్థ వరకు అన్ని రంగాల్లో ఆధునిక ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికైంది ఐఐటీ హైదరాబాద్. ఇన్నోవేషన్ డే 24 పేరుతో నిర్వహించిన వేడుకలకు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, అంకుర సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. కొత్తగా అంకురాలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఉన్న అవకాశాలు సహా సరికొత్త ఆవిష్కరణలకు అందుతున్న ప్రోత్సాహకాలను ఇన్నోవేషన్ డే కళ్లకు కట్టింది. తరగతి గదుల్లోని చదువుతో పాటు వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారి కలలకు రెక్కలు తొడిగేలా ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన ఇన్నోవేషన్ డే 24 యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఏదైనా కొత్తగా చెయ్యాలి అన్న ఆలోచనుంది. కానీ ఆ ఆలోచనను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఆవిష్కరణ చేశాం, కానీ దీన్ని ఇండస్ట్రీతో ఎలా అనుసంధానం చెయ్యాలి? ఇలా అంకుర సంస్థల వైపు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వారిని అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటన్నింటికీ సమాధానంగా నిలిచింది ఐఐటీ హైదరాబాద్ నిర్వహించిన ఇన్నోవేషన్ డే 24. అంకురాల్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఐఐటీహెచ్ గతేడాది నుంచి ఈ ఇన్నోవేషన్ డేని నిర్వహిస్తోంది. ఐఐటీ హైదరాబాద్ లో ఐటీఐసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు, పలువురు ఇన్నోవేటర్లు పాల్గొన్నారు. కాలంతో పాటు సాంకేతికతలో వచ్చే మార్పు వృద్ధి వైపు అడుగులు వేయిస్తుందని ఐఐటీ హైదరాబాద్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు. గతంతో పోలిస్తే ఇటీవల అంకురాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరింత మంది యువత వ్యాపార రంగం వైపు అడుగులు వెయ్యాల్సి ఉందని పేర్కొన్నారు. ఇన్నోవేషన్స్ అండి, ఈ కొత్త ప్రోడక్ట్స్ రావడంతో ఏ ఇండస్ట్రీలో రావచ్చు అనమాట. ఇంతకుముందు మనం ఎప్పుడు ఆలోచించేవాళ్ళం కాదు, అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగిస్తారా, ఇన్నోవేషన్ ఉపయోగిస్తారా అని. కానీ ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించవచ్చు అగ్రికల్చర్లో. దాని మూలంగా మనం సాయిల్ క్యారెక్టరిస్టిక్స్, తర్వాత మనకు వాటర్ ఎంత కావాల్సి వస్తుంది, అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎప్పుడు ప్రొడక్షన్కి వస్తుంది, ఎప్పుడు మనం క్రాప్స్ కట్ చేయగలుగుతాం, హార్వెస్టింగ్కి వస్తుంది, ఇవన్నీ విషయాలు మనం టెక్నాలజీ ద్వారా సాధించగలం. See, I think what is quite important now is that for a long time India has been a services country. Software, this, that. Now we need to be a product country. So we need to design and make and manufacture products in India. And that is where I can see IIT Hyderabad is doing a lot of that. I think about 80% of your startups are product companies, which is very good. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య సంబంధాల్ని పటిష్టం చేస్తూ అంకురాలకు మరింత పెద్దపీట వేసే ఉద్దేశంతో గతేడాది నుంచి నిర్వహిస్తున్న ఈ ఇన్నోవేషన్ ఫెస్ట్ కి ఈసారి మంచి ఆదరణ లభించింది. మానవీయ కోణంలో పరిశోధనలు, ఆవిష్కరణలు సాగాలి అన్న నినాదంతో ఇన్నోవేషన్ డేలో భాగంగా దేశం నలుమూలల నుంచి ఇన్నోవేటర్లలోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేలా పోటీలకు ఐఐటీహెచ్ పిలుపునిచ్చింది. దీనికి దేశం నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఇన్నోవేటర్లు దరఖాస్తు చేసుకోగా అత్యుత్తమమైన 10 మందిని ఎంపిక చేసి ఇన్నోవేషన్ డేలో పాల్గొని తమ అంకురాల్ని ప్రదర్శించే అవకాశం కల్పించింది. వీటిలో అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేసి బహుమతుల్ని సైతం అందజేసింది. ఇక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టార్టప్ ప్రదర్శనల్లో సోలార్ ప్యానెళ్లను శుభ్రం చేసే రోబోలు, వ్యవసాయం, ఆక్వా రంగాలకు ఉపయోగపడే రోబోలు, డ్రైవర్ లేకుండా నడిచే వాహనాల ప్రాజెక్టు వంటివి యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక కొత్తగా అంకురాల్ని ఏర్పాటు చేయాలి అనుకునేవారు తమ ఆలోచనల్ని పంచుకునే అవకాశాన్ని సైతం కల్పించడం విశేషం. ఇలాంటి కార్యక్రమం తమలోని ఆలోచనలకు పదును పెట్టి వ్యాపారంగా మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. స్టూడెంట్స్ దానిలో కంపెనీస్, వేరే కంపెనీస్ వచ్చింది, ఐడియాస్ చాలా ఉంది. వీ కెన్ కలెక్ట్ వేరియస్ ఐడియాస్. ఆమెట ఇది మాకి కొంచెం ఇన్స్పిరేషన్ సిక్తుంది వేరియస్ ఐడియాస్ చూసి. ఆమెట మాకి ఇది ಸ್ವಲ್ಪ ఆపర్చునిటీ ತರ మాకి ఇదే ప్లాట్ఫామ్ ఇన్నోవేషన్ డే. సో మా ప్రోడక్ట్ని షోకేస్ చేయొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అండ్ ఆల్సో ఇట్స్ అ బిగ్ ఇది. ఫస్ట్ టైం మేము ఇట్లాంటి ఒక స్టార్టప్ ఫెస్ట్కి వచ్చినాం. ఇవి చూసి మాకు కూడా కొత్త థాట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మాకేమైనా స్టార్టప్ ఐడియాస్ ఉంటే వీ కెన్ పిచ్ ఓవర్ దేర్. సో అట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అంటే మేము కొత్త ప్రాజెక్ట్స్ గురించి, ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. అండ్ వీ ఆల్సో క్రియేటెడ్ వన్ ప్రాజెక్ట్ అబౌట్ ఫార్మింగ్, అంటే ఫార్మర్స్కి హెల్ప్ఫుల్గా. ఇంకా ఏంటంటే ఇక్కడ తెలుసుకొని ఇంకా వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకేమైనా మాకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి మేము కూడా దాంట్లో టీమ్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చాయి, ఏఐ, మెషిన్ లెర్నింగ్,
వాటిని యూజ్ చేసి ఎలా ఏది ఇంప్లిమెంట్ చేయొచ్చు, సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ ప్రాజెక్ట్స్ నుంచి తెలుసుకొని మేము ఇంకా కొత్త ఐడియాస్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు అని తెలుసు. యువతలోని ఆలోచనల్ని, ఆవిష్కరణల్ని తీర్చిదిద్దేందుకు సమయంతో పాటు సరైన మార్గనిర్దేశం ఏదైనా సాధించగలమనే పట్టుదల, అంకురాల ఏర్పాటులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించడం వంటివి ఎంతో అవసరం. అయితే అలాంటి ఎన్నో విషయాల్ని తెలుసుకునే అవకాశంతో పాటు సరికొత్తగా ఆలోచించి వాటిని సరైన మార్గంలో అమలు చేస్తే సమాజంలోని అనేక సమస్యలకు సులభంగా పరిష్కారం చూపొచ్చని చాటింది IITH నిర్వహించిన ఇన్నోవేషన్ ఫెస్ట్.